జిల్లాలో ఉన్న సర్వేర్లంతా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అకారణంగానే సస్పెన్షన్ వేటైతే వేస్తున్నారంటూ కూడా ఈరోజు సుమారుగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 27 మండలాలకు సంబంధించినటువంటి సుమారుగా 420 పైన ఉన్నటువంటి సర్వేర్లంతా కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడానికి అయితే వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. చూడొచ్చు, ముఖ్యంగా చూసుకుంటే మాకు సంబంధించినటువంటి ఎటువంటి వేజెస్ కానీ పే స్కేల్ కానీ ఇది కూడా అమలు చేయకుండా మా చేత పనులైతే చేస్తున్నారంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇదే క్రమంలో ఏం చెప్తారంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? బేసిక్ పే ప్రమోషన్ ఛానల్ కావాలండి. మాతో ఏదైతే టెక్నికల్ వర్క్ చేస్తున్నారో ఆ టెక్నికల్ పే స్కేల్ అనేది మాకు కావాలని కోరుకుంటున్నాం అండి. అలాగే టీఏడిఎల్ కూడా మాకు ఇవ్వట్లేదండి. చాలామందికి టీఏడిఎల్ లేకుండా చాలా నరకం యాతన అనిపిస్తున్నాం. ఒత్తిడి కూడా చాలా ఎక్కువ. మాతో చాలా వర్కులు చేయిస్తున్నారు. స్వామిత్వ రీసర్వే అని, పట్టదారు పాస్ పుస్తకాలు అని, ఖాతా డిలేషన్ వర్క్ అని, యూఎస్ఎఫ్ఏ సర్వే అని, సిటిజన్ సర్వే అని, వాట్సాప్ గవర్నెన్స్ అని, ఆన్లైన్ సబ్ డివిజన్, ఎఫ్లైన్, ఇలా ఇన్ని వర్కులు చేస్తున్న కొలదే బిఎన్డీఎస్ఐలోకి వచ్చినా కూడా మమ్మల్ని అకారణంగా, అంటే ఒక మెమో కానీ ఛార్జ్ షీట్ కానీ ఇలాంటివి ఏం లేకుండా అకారణంగా సస్పెన్షన్ అనేది చేయిస్తున్నారండి. ఇంత దారుణమైన మా మదర్ డిపార్ట్మెంట్ మాతో ఇంత వర్కులు చేయించుకుంటున్నా మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వస్తే సస్పెన్షన్ అనేది భయపెట్టి మమ్మల్ని తగ్గించాలని చూస్తున్నారండి. మేమైతే వెనక్కి తగ్గేది లేదు. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం అండి. మీరు చెప్పండి, మహిళలుగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈరోజు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనేయండి? మేము ఆడవాళ్ళగా ప్రతి నెల కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. అలాగే పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రుల కోసం కూడా కొంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ఈ ఫీల్డ్ వర్క్లో ఉదయం టైమింగ్స్ అనేవి అసలు ఎటువంటి 7 నుంచి రాత్రి 10, 11, ఉదయం 9 ఈ టైమింగ్స్ అనేవి మేము వెళ్తున్నామండి. ఇంత త్వరగా ఆ టైమింగ్స్ అనేవి కరెక్ట్ కాదు. మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళు మాకు ఎటువంటి పర్మిషన్ అనేది ఇవ్వడం లేదు. అవన్నీ కూడా గుర్తించి మాకు తగ్గట్టుగా మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ కల్పించి, అలాగే రీసర్వే పరంగా మాకు ల్యాప్టాప్స్ కానీ రావర్స్ కానీ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవి కూడా వాళ్ళు కరెక్ట్గా ఇవ్వట్లేదండి. అవన్నీ కూడా కల్పించి వాటితో పాటు మాకు రీసర్వేలో మేము ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే టైమింగ్ అనేది. ఒక విలేజ్ చేయడానికి కూడా సర్టెన్ టైమింగ్ అనేది మాకు కరెక్ట్గా వాళ్ళు కల్పించట్లేదండి. దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి. అలాగే మాకు సర్వీస్గా మాకు కరెక్ట్గా ఒక బేసిక్ పే అనేది వాళ్ళు నిర్ధారించట్లేదండి. అది మాకు ఒక మంచి బేసిక్ పే కావాలి. అలాగే ప్రమోషన్ ఛానల్ అనేది కావాలి. అలాగే టైమింగ్స్లో మార్పు కావాలి. రీసర్వేకి కావాల్సినవన్నీ రిక్వైర్మెంట్స్ కూడా మాకు కల్పించాలండి. అలా అయితేనే మేము ముందుగా ప్రతిదీ మంచిగా చేయగలుగుతాము. అవన్నీ చేసేలాగా వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. అవి ఏవి ఇవ్వకుండా వాళ్ళు వచ్చినట్టు మాకు ప్రోగ్రెస్లు ఇచ్చేయండి అంటారు. మేము ఇవ్వకపోయినా వాళ్ళే వేసేసుకుంటారు. మేము ఇచ్చే వరకు కూడా లాగరు. మేము రోజుకు 25 ఎకరాలు ఇచ్చేయాలి, ఫీల్డ్లో తిరగాలి, ఎండ వానకని తిరిగినా మేము ఎంత చేస్తామో అంతా ఇవ్వగలం కదా. వాళ్ళు వచ్చినంత వేసేసుకున్న టైంకి ఇవ్వలేదు, టైం పీరియడ్లో మీరు ఇవ్వలేదు అని మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అన్నీ అడిగామని మమ్మల్ని ఈరోజు సస్పెండ్ చేశారు. ఇద్దరిని, వాళ్ళిద్దరిని వెనక్కి తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఈ సస్పెన్షన్ వేటిని ఏ విధంగా చూస్తున్నారు ఏంటి? ఇది మేము అందరం కూడా ఖండిస్తున్నామండి. వాస్తవంగా ఇలాగా సస్పెండ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. మేము ఇచ్చింది కూడా ఓన్లీ ఎటువంటి అసోసియేషన్తో సంబంధం లేకుండా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాము. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చారంటే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రీసర్వేలు మేము మొదటి నుంచి ఇబ్బంది పడుతున్నది రోవర్స్, ల్యాప్టాప్స్ అవి ఏమి ఇవ్వకుండా కూడా రీసర్వే చేయిస్తున్నారు. ఈ తప్పుల తడకల వల్ల రైతులకు మేము ఎటువంటి సమాధానం చెప్పలేకపోతున్నాము. ప్రోగ్రెస్ విషయం కూడా వస్తే 10 ఎకరాలు చేస్తున్న మేము 2 గంటల కల్లా 25 ఎకరాలు అయిపోతుంది. అంటే ఎటువంటి ప్రోగ్రెస్ సీట్ కూడా మాకు పంపించడం లేదు. అంటే ఇవ్వాల్సింది మేము, కానీ వాళ్ళు వేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే బేసిక్ పే 11 డిపార్ట్మెంట్ 30,000 పైగా ఇస్తున్నారు. మాకు కూడా 30,000 పైగా బేసిక్ పే పెట్టాలని కోరుతున్నాం. ఏదైతే కమిటీ వేసింది 25,500, అది కాకుండా మా బేసిక్ పే కూడా 30,500 పెంచాలని కోరుతున్నాం. మీరు చెప్పండి ప్రధాన, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరుగుతుంది అసలు ఇదంతా కూడా, ఎందుకు ఇంత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే గత 5 ఇయర్స్ నుంచి కూడా మేము ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా మేము బయటికి రాలేదండి. ఇలాగే వర్క్ చేస్తున్నాము. మా మదర్ డిపార్ట్మెంట్తోనే మేము సపోర్ట్గా ఉండి అందరితోనే మేము వర్క్ చేస్తున్నాము. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి అలాగే రాను ప్రెజర్ పెరిగిపోయి అన్ని సర్వేలు ఎక్కువైపోయి, ఇచ్చిన సర్వేలో కూడా ఒక విలేజ్ ఇస్తారు, ఒక విలేజ్కి ఇద్దరే, అంటే ఆ ఇద్దరి టీం చేయాలి. ఆ ఇద్దరి టీము రోజుకి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 25 ఎకరాలు
సంవత్సరాలు టార్గెట్లు పెట్టి ఆ టైం లిమిట్ పెట్టి ఒక ల్యాప్టాప్ ఇవ్వరు, ఒక రోవర్ ఇవ్వరు, అడిగితే మీరు వెళ్ళండి చెయ్యండి అనే మాటే అంటారు. వెక్టరైజేషన్ అయిపోవాలని మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆన్ గ్రౌండ్ చేయాలి, ఆన్లైన్ చేయాలి అని చెప్తారండి. అవన్నీ సరే అని చెప్పి మేము ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా కానీ ఆపోజిట్కి కానీ మేము మా పై అధికారులకి ఇప్పుడు వరకు చెప్పింది అయితే లేదు. సరే అని చేసుకొని వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ఇంత మేము చేస్తున్నాము, మాతో ఇద్దరు ఆడపిల్లలమైన ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయినా అంత ఫీల్డ్ మేము తిరుక్కొని వస్తున్నాము. ఎవరు మాకు ఆ విలేజ్లో ఉన్న విఆర్ఏ కానీ ఎవరు మాకు సపోర్ట్ రారండి. విఆర్ఓ కానీ రాయడానికి కూడా మేము చాలా పలుమార్లు సార్లు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు రారండి. అయినా మేము ఎవరికి అంటే మేము ఆపకుండా వాళ్ళు చెప్పిన టార్గెట్కి అంటే 25 ఎకరాలు కాకపోయినా ఒక 20 ఎకరాలని మేము చెయ్యాలని ఒక దృష్టితో మేము చేస్తామండి. తెల్లవారి మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5, 8, 9, 10 అంటే ఈ టైంలో అయిపోవాలి అన్నా కూడా మేము ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కానీ మాకు ఇవ్వాల్సిన బేసిక్ పే, ప్రమోషన్ ఛానల్ కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రిప్రజెంటేషన్ ఇద్దాము అంటే మాకు ఈ సమస్యలను చెప్పడానికి వచ్చినా కూడా వినేవాళ్ళు లేని పరిస్థితి ఈరోజు మాకు వచ్చింది. అసలు ఇచ్చినా సరే అసలు ఎవరు అంటే వీళ్ళు ముందే ఇది చేస్తున్నారని చెప్పి మాకున్న అంటే మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అసలు ఎలాంటి ఇది లేకన్నా కూడాను అంటే ఇంటిమేషన్ ఇవ్వకన్నా అసలు మేము ఏం చేస్తున్నామో తెలియకన్నా ఇవన్నీ వెనక్కి తీసుకొని మాకు బేసిక్ పే, ప్రమోషన్ ఛానల్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మెయిన్ మా డిమాండ్స్ అనేవి ఇవే. అండ్ నెక్స్ట్ మాకున్న వర్క్ ఒత్తిడికి ల్యాప్టాప్స్, రోవర్స్ అంటే అవైలబుల్గా ఇస్తే మేము వాళ్ళు చెప్పిన టార్గెట్కి రీచ్ అవుతాము, రీచ్ అయ్యి ఇవ్వగలం మేము. కానీ అవేమి ఇవ్వరు, టైం లిమిట్ పెట్టేస్తారు. 1 మంత్లో అయిపోవాలి, 10 డేస్లో అయిపోవాలి, 5 డేస్లో అయిపోవాలి. ఇన్ని వర్క్స్ మీద మేము GSWS వర్క్స్ చేస్తాము, ఇవతల ఈ వర్క్స్ చేస్తాము, అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మేము ఆ టైంలో ఇవ్వలేము. ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ లేకుండా కూడా సస్పెన్స్ ఆర్డర్ అనేది అంటే వీళ్ళు ఈ టైంకి ఇవ్వలేదు అని చెప్పి అలాంటివి ఇవ్వడం అంటే సడన్ నైట్కే మార్నింగ్కి అలాంటి సాకేస్ నోట్స్లు అన్నీ పెట్టేస్తున్నారు గ్రూపులు. అంటే మాకు ఇంటిమేషన్ లేకనా వచ్చింది పలానా సర్వేర్ ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పి మేము ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో చూసుకోవడం తప్ప కానీ ఒక ఇంటిమేషన్ కానీ ఒక ముందు ఫోన్ కాల్ కానీ ఏమీ ఉండదండి. అంటే ఇలాంటివన్నీ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మాకు ఒత్తిడి పని భారం తగ్గించి కొంచెం మాకు టైం లిమిట్ ఇచ్చి ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్స్ ఇచ్చి బేసిక్ పే, ప్రమోషన్ ఛానల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మా ముఖ్య డిమాండ్స్ ఇవే. మేము వర్క్ చేయమనట్లేదు, కానీ వర్క్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, మాకున్న బేసిక్ టైమింగ్స్, ప్రమోషన్ ఛానల్స్ అన్నీ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నామండి. సో చూసాం కదా, ముఖ్యంగా ఈ గ్రామ సర్వేలంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వీళ్ళకి వచ్చినటువంటి ప్రధానంగా వర్క్ పరంగా చూసుకుంటే ఎటువంటి లబ్ధి పొందకపోయినప్పటికీ కూడా ఏదైతే ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం లేకుండా మనిషికి ఒకలా చూస్తున్నారు. మినిమం పే స్కేల్, మినిమం వేజెస్ ఏవి కూడా ఇవ్వట్లేదంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనిలో భాగంగానే వీళ్ళకి సంబంధించిన ఏదైతే టార్గెట్లను ముఖ్యంగా రోజుకి లేదా మంత్లీకి 25 ఎకరాలు చేయాలని లేకపోతే డిమాండ్ పెట్టేసి దీనికి సంబంధించిన కూడా ఇబ్బందులు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు మా పోరాటం కోసం కాదు, మా బతుకు కోసం మేము పోరాటం చేస్తున్నామంటూ కూడా ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా సస్పెన్షన్ వేటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వారిని ఈరోజు పూర్తిగా ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.